యాక్చువల్గా పెయింట్స్లో పెయింట్ కంపెనీస్ అన్నీ కూడా సెల్లింగ్ ఇండస్ట్రీ, పెయింట్ సెల్లింగ్ కంపెనీస్ ఇప్పటివరకు మార్కెట్లో ఉంది. అంటే లాస్ట్ కొన్ని డికేట్స్ నుంచి ఓన్లీ పెయింట్స్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లో రీటైల్ ఇండస్ట్రీ నడుపుతున్న కంపెనీలు మాత్రమే ఉన్నాయి. కానీ టుడే టెక్నో పెయింట్స్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లస్ అప్లికేషన్ సర్వీసులో ఉన్న కంపెనీ ఇది ఒకటే కంపెనీ. అంటే కంపారిజన్ మనం అట్లా చూడాలంటే కష్టం అవుతుంది. అంటే రెవెన్యూస్లో చూసుకుంటే టాప్ 10 పొజిషన్లో మేము ఉంటాం. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అప్లికేషన్లో పెయింట్ ఇండస్ట్రీతో కంపేర్ చేసుకుంటే టాప్ 10 కంపెనీస్లో మేము ఒకరుగా ఉంటాము. కానీ ఓన్లీ పెయింట్స్లో చూసుకుంటే అది మేము ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొద్దిగా కష్టమైన పని అది. Your capacity utilization is standing at around 40%. Correct. What is the increase you're expecting in 1 or 2 years, or maybe next 5 No, we have years? big plans to expand across India. So based on the demand, there is still scope, and we are also planning to set up a new plant. So if there is an increase in the demand, definitely we are going to expand it, madam. So where is the new plant you're coming up? Maybe 1 year down the line. Any proposal for North India expansion? You said some 7 states, sorry. Yes, ma'am. Actually, already we expanded our Techno Paints into 7 states. So we are planning in North and also 1 unit in West. So right now we have plants in AP and Telangana andi. So in Hyderabad, means in Telangana we have 3 units. In AP we have 1 unit. అంటే ఇప్పుడు ఏదైతే అమౌంట్ రైజ్ చేద్దాం అనుకున్నారో మేబీ 400 crores 500 crores అది సంథింగ్ ఆ అమౌంట్ అంతా ఇది ఎక్స్పాన్షన్ కోసమేనా అండి ఆర్ ఎల్స్ ప్రమోటర్స్ డైల్యూషన్ లేదు సార్, టువర్డ్స్ ఎక్స్పాన్షన్. టువర్డ్స్ ఎక్స్పాన్షన్ అంటే మోర్ ఆర్ లెస్ మంది పెయింటింగ్ సర్వీసెస్ కంపెనీగా అనుకోవచ్చా ఆర్ ఎల్స్ పెయింట్ మ్యానుఫ్యాక్చర్గా దీన్ని చేయాల్సి ఉంటుంది? ఎందుకంటే దాని వాల్యుయేషన్ వేరుంది, దీని వాల్యుయేషన్ వేరుంటుంది. సర్వీసెస్ వాల్యుయేషన్ ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో చాలా హై వాల్యుయేషన్స్ ఉన్నాయి సర్వీసెస్ బేస్లోకి వస్తే. బట్ పెయింట్ అంటే ఆల్రెడీ పెద్ద ప్లేయర్స్ ఉన్నారు. మన బిర్లా ఓపస్ ఎఫెక్ట్, ఏషియన్ పెయింట్స్ అంటే పెద్ద కంపెనీస్ ఎఫెక్ట్ అయ్యాయి కదా. సో అంటే వేర్ డూ యూ క్లెయిమ్ యువర్ సెల్ఫ్? యాక్చువల్గా ఇప్పుడు మా యూఎస్పి అంటే మెయిన్ ఇన్ని ఇయర్స్ నుంచి మా యూఎస్పి వచ్చేసరికి పెయింట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లస్ అప్లికేషన్ సర్వీసెస్ కార్పొరేట్ అండ్ గవర్నమెంట్లో ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తున్నామండి అన్ని మెట్రోస్లో కూడా. దాన్ని ఏం చేస్తున్నామంటే టైర్ 2 టైర్ 3 కూడా తీసుకెళ్తున్నాం. టైర్ 2 టైర్ 3 ఎలా తీసుకెళ్తున్నాం అంటే టైర్ 2లో ఒక ఎంటర్ప్రెన్యూర్ అంటే బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్న ఒక ఎంటర్ప్రెన్యూర్ తీసుకొని అతని ద్వారా అంటే ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కానీ లేకపోతే అక్కడ మేజర్ టౌన్స్లో కూడా పెయింట్ అప్లికేషన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. అంటే అక్కడి నుంచి రీటైల్స్ కూడా అంటే B2C కూడా అక్కడ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఆల్రెడీ సౌత్ ఇండియా ఆల్రెడీ కంప్లీటెడ్, కొంత నార్త్ కూడా కొంత కంప్లీట్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ 7 స్టేట్స్లో ఈ ప్రాసెస్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యింది. దిస్ ఫైనాన్షియల్ ఇయర్ ఆల్మోస్ట్ పాన్ ఇండియా అంతా కూడా కంప్లీట్ అవుతుంది. కొత్త ప్లాంట్ ఒకటే వస్తుంది 26-27. లేదండి, తెలంగాణలో వీఆర్ ప్లానింగ్ ఫర్ automation plant, but in north 1 plant and in west 1 plant. సో ఇన్ ఆల్ 2 or 3 ఎన్ని వస్తుంది 26-27? Yes, in the year 26-27. ఎన్ని ఓవరాల్గా కొత్తగా యాడ్ అయ్యేవి? 3. అంటే కొత్త ప్లాంట్స్ అయితే 2 plants in north and in west definitely it will be అండి. కమింగ్ టు తెలంగాణ అది వీఆర్ ప్లానింగ్ అంటే ఒకే దగ్గరికి ఇంటిగ్రేట్ చేద్దామని చెప్పి చూస్తున్నాము. సో కంప్లీట్ ఆటోమేషన్ ప్లాంట్ ఈ 3 plants అక్కడికి షిఫ్ట్ చేద్దామా లేదా అక్కడ మళ్ళీ స్పెసిఫిక్గా మళ్ళీ చేద్దాం అన్నది వీ నీడ్ టు. So all put together 3 plants we are planning about 200 crores. మూర్తి గారు చెప్పినట్టు నౌ ఎక్స్పాన్షన్ అంటే టైర్ 1 టైర్ 2 టైర్ 3లో కూడా ఎక్స్పాన్షన్ అవుతూనే ఉంది మ్యామ్. వీ డోంట్ ఫైండ్ ఎనీ ల్యాబ్స్ ఇన్ దట్. సో అంటే ఈవెన్ రీసెంట్ స్టడీస్ ఆర్ టెలింగ్ నాట్ ఇన్ మెట్రోస్ ఈవెన్ టైర్ 2 టైర్ 3 కూడా బాగా ఎక్స్పాండ్ అవుతున్నాయి కాబట్టి వీఆర్ హ్యావింగ్ అవర్ ఓన్. యాక్చువల్గా పెయింట్ ఇండస్ట్రీ చూస్తే న్యూ కన్స్ట్రక్షన్స్కి వెళ్ళేది 60% పెయింట్ మాత్రమేనండి. 40% ఆఫ్ రీపెయింటింగ్కి వెళ్తుంది. అంటే మన ఓవరాల్గా మన కన్జంప్షన్ వస్తే 40% ఆఫ్ పెయింట్ వచ్చేసరికి రీపెయింటింగ్కి వెళ్తుంది. దట్ ఈజ్ బిగ్ గ్రోత్ ఇండస్ట్రీలో. అంత గ్రోత్ రావడానికి కారణం ఏంటంటే డబుల్ డిజిట్ గ్రోత్ ఎందుకు ఉందంటే బికాజ్ దీనివల్ల అనమాట. ఈ కంట్రీలో ఆల్మోస్ట్ 40% ఆఫ్ పెయింట్ మీకు రీపెయింటింగ్కి వెళ్తుంది. అంటే మీకు ఏ ప్రోడక్ట్ ఏ ఇండస్ట్రీలో కూడా బిల్డింగ్ మెటీరియల్స్లో సింగిల్ టైం కన్జంప్షన్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మీకు సిమెంట్ ఉందనుకోండి 1 time కన్జంప్షన్, స్టీల్ ఉందనుకోండి 1 time కన్జంప్షన్. కానీ పెయింట్ అలా కాదు. పెయింట్ వచ్చేసరికి ఎవ్రీ 1 year ఎవ్రీ 2 years
ప్రతిసాట రీయూజ్ ఉంటుంది కాబట్టి దాని గ్రోత్ ఈజ్ డిఫరెంట్గా ఉంటుంది మనకి ఎప్పుడు. టెక్నో పెయింట్స్ అండ్ కెమికల్స్ చైర్మన్ ఆకూరి శ్రీనివాస్ రెడ్డి గారు మన ముందున్నారనమాట. సో బేసిక్గా ఈ కంపెనీ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు ఈ ఇయర్లో, లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్లో చూసుకుంటే ఈ కంపెనీ టర్న్ ఓవర్ వచ్చేసి 210 crores వరకు ఉండింది. సో ఈ ఇయర్లో ఇట్ రీచెస్ అబౌట్ 450 crores అని కంపెనీ చైర్మన్ కూడా మనకు చెప్తున్నారు. సో హౌ ఇస్ దట్ పాసిబుల్? అండ్ దిస్ టైమ్ ఫర్ 3 years బ్రాండ్ అంబాసిడర్గా ఈ కంపెనీకి సచిన్ టెండూల్కర్ ఉండబోతున్నట్టుగా కూడా ప్రకటించారు. సో ఇంకొన్ని డీటెయిల్స్ అండ్ మార్కెట్ షేర్ ఎలా ఉండబోతుంది ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. హలో sir, how are you sir? Yeah, thank you. So yeah sir, so my basic question is that sir, మీరు లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్లో 210 crores టర్న్ ఓవర్ వచ్చిందని చెప్పారు. అండ్ దిస్ ఇయర్ ఒకేసారి డబల్ అవుతుంది. సో హౌ ఇస్ ఇట్ గ్రోయింగ్ సార్? ద సీక్రెట్ జనరల్గా గ్రోత్ ఫేజ్ చూసుకుంటే టెక్నో పెయింట్స్కి అంటే ఆర్డర్ బుక్ కంపెనీ ఇది. ఒక రకం చెప్పాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లస్ అప్లికేషన్ సర్వీసెస్ కంపెనీ కాబట్టి మాకు ఆర్డర్ బుక్ ఉంది కాబట్టి మేము ఈ నెంబర్స్ని అచీవ్ చేసుకోగలిగాం. రైట్. మాకు ఆర్డర్ బుక్, దాంతోపాటు ఇంకేంటంటే మేము మిగతా మెట్రోస్ కూడా ఎక్స్పాండ్ అయ్యి అక్కడ ఆర్డర్ బుక్ తెచ్చుకున్నాం. మిగతా టైర్ 2 సిటీస్లో, టైర్ 3 సిటీస్లో కూడా మేము ఫ్రాంచైజీని అపాయింట్ చేసుకుని అక్కడి నుంచి కూడా నెంబర్స్ని జనరేట్ చేస్తాం. దిస్ ఈజ్ యూనిక్ కంపెనీ. అంటే ఈ కంపెనీకి అదర్ పెయింట్ కంపెనీస్తో కంపారిజన్ లేదు. మా గ్రోత్ ఎప్పుడు కూడా 60 to 70% గ్రోత్లోనే ఉంటుంది. లాస్ట్ 5 years కంపేర్ చేస్తే 60 to 70% గ్రోత్ ఉంది ఈ కంపెనీకి. CAGR ఆల్సో లాస్ట్ 5 years నుంచి 64%. సూపర్ సార్. సో అంటే ఒక యూనిక్ మార్కెట్ థియరీని మీరు ఫాలో అవుతున్నారని చెప్పొచ్చు సార్. సో అండ్ దిస్ టైం మీరు ఈ ఇయర్లో 450 crores వరకు కూడా, 500 crores వరకు కూడా రీచ్ అవుతామని చెప్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం 2029 to 30 టైం కల్లా 2000 crores టర్న్ ఓవర్ అవుతుంది అని కూడా చెప్తున్నారు. సో ఆ మార్కెట్ స్ట్రాటజీస్ కూడా మీరు ఎలా ప్లాన్ చేశారు సార్? కంప్లీట్గా ఇప్పుడు ఎక్స్పాన్షన్ ఫేజ్లో ఉన్నాం మేము. మేజర్గా ఇప్పటివరకు 70% రెవెన్యూస్ ఏపీ తెలంగాణ నుంచే ఉన్నాయి. 30% ఆఫ్ రెవెన్యూస్ వేరే స్టేట్ల నుంచి వచ్చాయి. దిస్ ఇయర్ ఆల్మోస్ట్ ఒక 7 states ఆల్రెడీ మేము మా బిజినెస్ ఆపరేషన్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ అక్కడి నుంచి కూడా మాకు నెంబర్స్ జనరేట్ అవుతున్నాయి, ఇప్పుడు స్టార్ట్ అయినాయి. అంటే ఇంకా బ్యాలెన్స్డ్ మెట్రో సిటీస్ అండ్ బ్యాలెన్స్ స్టేట్స్ నుంచి కూడా మేము రెవెన్యూస్ ప్లాన్ చేస్తాం. డిఆర్హెచ్ఎఫ్లో కూడా మీరు ఫైల్ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది అని చెప్పారు. సో దాని గురించి ఏం డీటెయిల్స్ చెప్తారు సార్? ఆల్రెడీ అది ప్రాసెస్లో ఉంది. మేము తర్వాత దాని గురించి క్లియర్గా మేము మళ్ళీ ఒకసారి. ఓకే. సో స్టేట్స్ అండ్ బ్రాంచెస్ కూడా మీరు ఆల్రెడీ ఎక్స్పాండ్ చేస్తూ వస్తున్నారు. అండ్ దిస్ ఇయర్ అండ్ నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో కూడా మీరు ఏ స్టేట్స్లో దీన్ని గ్రో చేసే ఆలోచనలో ఉన్నారు? టెక్నో పెయింట్స్ టార్గెట్ వచ్చేసరికి ఓన్లీ నేషనల్ మార్కెట్ కాదు ఇది. దీన్ని గ్లోబల్ కంపెనీగా చేయాలనేది మా టార్గెట్. ఆల్రెడీ దిస్ మార్చ్ ఎండ్ వరకు మేము మిడిల్ ఈస్ట్లో కూడా మా ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఆఫ్రికన్ కంట్రీస్ అండ్ G20 కంట్రీస్లో కూడా ఒక 5 years ప్లాన్లో ఉంది ఇదంతా కూడా. ఇది ఆల్రెడీ మేము ప్లాన్ చేస్తున్నాం. దీనికి చాలా బిగ్ ప్లాన్స్ ఉన్నాయి. Sir, coming to you, your role will be the great place in this techno paints and chemicals, sir. సో మీరు నెక్స్ట్ కంపెనీ ఎక్స్పాన్షన్లో కానీ వీటన్నిటికి సంబంధించి మీరు ఏం చెప్పబోతున్నారు అంటే కంపెనీ గ్రో గురించి, అండ్ ఏషియాలో కూడా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ బెస్ట్ కంపెనీస్ అని కూడా టాక్ ఉంది. సో మీరు అది ఎలా అచీవ్ చేయగలిగారని చెప్తారు సార్? ఫస్ట్ దీంట్లో కన్సంప్షన్ ప్యాటర్న్లో చాలా చేంజెస్ వస్తాయి. ఇందాక చెప్పినట్టుగా డెమోగ్రాఫిక్స్ అంటే ఈ పెయింట్ కన్సంప్షన్ ప్యాటర్న్ ఇదివరకులాగా కాకుండా దే వాంట్ ఎ లైఫ్ స్టైల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి దిస్ ఈస్ ఎ గ్లోబల్ నీడ్. వీఆర్ ఇన్ టు ది డొమైన్ ఆర్ వీఆర్ ఇన్ టు ది సెగ్మెంట్ వేర్ వీఆర్ ఆఫరింగ్ పెయింట్ ప్లస్ పెయింటింగ్ సర్వీసెస్. సో దిస్ ఈస్ అ యూనివర్సల్ నీడ్ అక్రాస్ ద గ్లోబల్ నీడ్. అంటే ఒక రకంగా పెయింట్ మార్కెట్ ఎంత ఉందో దానికి 1.25 times ఉంది. యాక్చువల్గా ఇట్స్ హ్యూజ్ మార్కెట్, వీఆర్ స్టిల్ వెరీ స్మాల్. కాబట్టి మా టార్గెట్స్ రీచ్ అవ్వటం అనేది చాలా తేలిక. స్ట్రాటజీ ఈజ్ దట్ rather expanding our say ecosystems, replicating our ecosystems at every geography. Right. That is our strategy. Great sir. And also మార్కెట్లో ఓవరాల్గా ఈ పెయింట్ ఇండస్ట్రీలో మనకి 90,000 crores అనేది రన్ అవుతుంది. మార్కెట్లో అంత డిమాండ్ ఉందనండి. అందులో దట్టు స్పెషల్లీ 4.5 చేంజ్ మన ఇండియాలోనే ప్రొడ్యూస్ అవుతున్నట్టుగా కూడా మనం చూస్తున్నాము. సో ఇందులో మన టెక్నో పెయింట్స్ అండ్ కెమికల్స్ రోల్ కానీ దాని నెక్స్ట్ గ్రోత్ కానీ ఎలా ఉండబోతుంది అంటారు?
ఒకటి సైజ్ అంటే మేమే కన్సంప్షన్ కాబట్టి మేము సెల్ఫ్ అంటే క్యాప్టివ్ కన్సంప్షన్ అంటాం, లేకపోతే వీ కాల్ అవర్ సెల్స్ వీఆర్ ఓన్లీ అవర్ కస్టమర్ టు సమ్ ఎక్స్టెంట్. బట్ మాకు ఆర్డర్ బుక్ ఎంత సర్వీస్కి వస్తుందో అంతా మా ప్రొడక్షన్ జరగాల్సిందే. సో వీ హ్యావ్ అంటే మార్కెట్తో కంపారిజన్ లేదు మా గ్రోత్కి. దట్ ఈస్ అవర్ సిచ్యువేషన్. వీఆర్ ఇన్ యూనిక్ సిచ్యువేషన్. యూనిక్ సిచ్యువేషన్ అండ్ దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ స్ట్రాటజీ. అండ్ సార్ ఇందులో యూఆర్ ఇంటూ మల్టిపుల్ ఏరియాస్ కదా సార్, అంటే కమర్షియల్స్ కానీ రెసిడెన్షియల్స్ ఇలా డిఫరెంట్ ఏరియాస్లో ఎందులో ఉన్నారు సార్, అండ్ నెక్స్ట్ కూడా ఎందులో ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట? యా, ఇన్ ఫ్యాక్ట్ అట్ దిస్ పాయింట్ ఇన్ టైం మా బిగ్ టికెట్ బిజినెస్ అనొచ్చు. అంటే పెద్ద పెద్ద ప్రమోటర్స్, సో ప్రాజెక్ట్స్కి ఇవ్వటం, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్, దిస్ ఈస్ అట్ దిస్ పాయింట్ ఇన్ టైం మేజర్ మేము అక్కడ ఉన్నాం. యాజ్ ఎ సెట్ దట్ కన్సంప్షన్ ప్యాటర్న్స్ మారుతాయి కాబట్టి త్రూ ఫ్రాంచైజ్ మోడల్ మేము వీఆర్ స్ప్రెడింగ్ అక్రాస్ ద నేషన్. సో వీ ఎంటర్ ఇన్ టు రిటైల్ సెగ్మెంట్ ఆల్సో, బట్ బై creating a ecosystem around these franchises that generates business for them. So we have a strategic approach to generate a business for retail segment also. Superb, sir. Thank you so much for your time and details. And సో చూసారు కదా, లైక్ ఇప్పుడు ఒక 2001లో స్టార్ట్ చేసినప్పుడు జస్ట్ 10 ఎంప్లాయీస్తో స్టార్ట్ చేసినటువంటి టెక్నో పెయింట్స్ అండ్ కెమికల్స్ కంపెనీ ఇప్పుడు ఆల్మోస్ట్ 450 ఎంప్లాయీస్ తోటి రన్ అవుతుంది సక్సెస్ఫుల్గా. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ ప్రొడిక్షన్స్ కూడా మనకు క్లియర్గా నెంబరింగ్ తోటి కూడా ఇచ్చేసారు. సో ఎవరికైనా కూడా మనకి ఒక కంపెనీలో ఏ రంగాల్లో బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి దిస్ ఈజ్ ఎ న్యూ ఆపర్చునిటీ నో అబౌట్ ద న్యూ గేట్స్ అనమాట. అంటే మనకి వేరే వేరే రంగాల్లో కూడా మనకి పెద్ద ఆపర్చునిటీస్ ఉంటాయి మార్కెట్లో, వీటికి కూడా డిమాండ్ ఉందని మనం తెలుసుకోవచ్చు. సో అంటే కీప్ వాచింగ్ ఎన్టీవీ. నేను మీ భవ్య సైనింగ్ ఆఫ్.